ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామమున మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినమున మన యొక్క వాక్య భాగము కార్యారంభము కంటే కార్యాంతము మేలైనటువంటి యొక్క విషయాన్ని మనం అనుసరించి బాగానే చూస్తూ ఉన్నాం. కార్యారంభం కంటే అంతము మేలని, కాబట్టి చివరి దినాలలో ఉన్నాం. కాబట్టి మన జీవితాలకు కావచ్చు, లోకానికి కావచ్చు, భయంకర దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపకాలు, కరువులు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఇవన్నీ మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు అడిగినారు, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ప్రభు చెప్తూ వచ్చినాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి అని. మోసకరమైనటివి యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయని, అందుకని అంతవరకు సహించిన వాడే రక్షించబడును అని చెప్పేసి. కాబట్టి ప్రియులారా, ప్రభువు చెప్పినటువంటి యొక్క అంచె దినాలను గురించినటువంటి యొక్క వాతావరణము మనకు కనబడతా ఉంది. ఈ దినాలలో విశ్వాసలమైనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నటువంటి దినాలను మనం చూడగలం. కాబట్టి దీన్ని అన్ని చూసినట్టు మనము ప్రభువు కొరకు ఏ విధంగా ఉంటున్నాం, జాగ్రత్త కలిగి మనము జీవించవలసిన వారముగా ఉంటున్నామా, లేక ఎట్లా ఉంటున్నాం? ఇంత ముందు యొక్క మన భాగములు మనకు చూస్తూ వచ్చినాము. ఒక చక్కని భాగాన్ని నేను గుర్తు చేస్తూ వచ్చినాను. 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో మనుషులు ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి ఒక దైవజనుడికి చెప్తున్నటువంటి యొక్క మాట, మరలా నేను దాని గురించి ఓ భాగాన్ని మీకు నేను గుర్తు చేయాలని తలస్తూ ఉన్నటువంటి తలంపు. అంచె దినములలో అపాయకరములు, దానిలో 2వది ఏంటంటే మనుషులు స్వార్థ ప్రియులు, 3వది బింకములాడువారు. ధనాపేక్షలు మనిషిని ఏది పట్టుకుందంటే 2 పట్టుకున్నాయి, ఇప్పుడు మనిషిని పీడిస్తున్నాయి. ఒకటి స్వార్థం, అంటే నేను, అహంభావం, లేక నాకు నాది అనేటువంటిది, లేక నాది అనేటువంటి విషయం. 2వది ధన ఆపేక్ష. ఇది మనుషుల్ని పీడిస్తా ఉంది. ఎక్కడ చూసినా డబ్బు కొరకు మానవుడు రకరకాలుగా చేస్తా ఉన్నాడు. ఎంత చూస్తూ ఉన్నాం. డబ్బు కొరకు ఎన్నెన్నో, ఇది కడితే ఇన్ని లక్షలు వస్తాయి, అది కడితే అన్ని వస్తాయి, ఇది కడితే ఇట్లొస్తుంది అని చెప్పేసి ఎక్కడ చూసినా ధనము అనేటువంటిది ఇది గొప్ప నష్టాన్ని కలగజేస్తుంది, భక్తిని పాడు చేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని నష్టం చేస్తుంది. ఒకప్పుడు మేము ట్రైన్ యాప్లో ఉన్నటువంటి దైవ సేవకుడు మాకు చెప్పినవాడు, పెద్ద ఆయన, డబ్బు మన ఎమ్మటి రావాలి కానీ మనము డబ్బు ఎమ్మటి పోవద్దురా అన్నాడు. మనము డబ్బు మన ఎమ్మటి రావాలి, అది ఎవరిని దాని ఎమ్మటి ఎవడు పడతాడో డబ్బు అనుకుంటా వాని నాశనం చేస్తారా అన్నాడు. ఈరోజు ప్రతి మనుషుని వెంట ఏది పడిందంటే, ప్రతి మనుషుని వెంటబడలేదు. ప్రతి మనుషుడు దేని వెంటబడ్డాడంటే డబ్బు వెంటబడ్డాడు. ఒకప్పుడు చూస్తే విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, డబ్బును లెక్క చేయలే. డబ్బు అంటా కాదన్నాడు, విశ్వాసం మీద ఉన్నారు. ఈ రోజుల్లో మనుషులు ఎక్కడున్నారంటే విశ్వాసం పోయింది, డబ్బు. అది ఎంత మోసం అన్నా కానీ, ఎన్ని అబద్ధాలన్నా కానీ, ఎన్ని దొంగతనాలన్నా కానీ, ఏదన్నా కానీ డబ్బు సంపాదించాలి. కాబట్టి దాని కొరకు అవకాశాన్ని వెతికేవారుగా ఉంటున్నారు. అవకాశాన్ని ఏ విధంగా అని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే, తనకు వచ్చే ఉద్యోగ విషయం కావచ్చు, తనకు సంపాదించుకునేటువంటి విషయం కావచ్చు, కానీ దాని గురించి కాకుండా తనది కానటువంటి యొక్క దాని మీద కూడా ఆశ, తనది కానటువంటి దాని మీద కూడా అపేక్షించి ఎంత మోసముగా చేస్తున్నాడు ఈ రోజుల్లో. డబ్బుల కొరకు సంఘాల్లో కూడా చూస్తా ఉన్నాం. డబ్బు కొరకు, ఆ అధికారం కొరకు దాన్ని చేయాలని చెప్పేసి. ఒకప్పుడు దేవుని దాసుడు సంఘ పరిచర్య జరగడానికి, దేవుని సేవకులు చేయడానికి వారి అక్రవస్తుల కొరకు ఈ విధంగా డబ్బును ఉపయోగించాలని చందపెట్టా, తర్వాత ఇవన్నీ చూసుకోవాలన్నారు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, తొలగించేసి వారే స్వయంగా వారి కానటువంటి దానిలో కూడా దూరి, వారి కాదు అయినా దూరి ఏం చేశారు? ఇప్పుడు ఎంత భయంకరమైన దినాల్లో చూస్తూ ఉన్నాం, ఎంత మోసయుక్తమైన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని దాసులమైన మనమైనా, విశ్వాసులైన ఎవరమైనా దేన్ని తనది కాని సొమ్మును మేము ఆశిస్తున్నావు. నీకు సంబంధం లేదు. నువ్వు ఆశిస్తున్నావు. ఎవరికి సంబంధమో వారిని నెట్టివేసి, ఎవరు ఎరగాలను దాన్ని చూసి కాదని చెప్పేసి అక్రమంగా దూరి చేస్తున్న దినాల్లో ఉన్నాం. అందుకనే
ధనాపేక్షలంట, స్వార్థప్రియులంట, బింకములాడువారు, ఇట్టి వారికి మనం విముఖులమై ఉండవలసిన వారంగా ఉంటున్నాం. రైట్, ఈ సందర్భంలో ఒక చిన్న బాగా నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏలియా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గర మరొక దైవజనుడు తర్బీత్ అయినాడు. ఆయన ఎవరో మీకు తెలుసు, ఎలీషా. ఎలీషా దగ్గర కూడా ఒక వ్యక్తి ట్రైనప్ లో ఉన్నాడు. ఆయన కూడా ఎవరో మీకు తెలుసా? ఎవరు ఆయన అంటే గేయాజీ అనేటువంటి వ్యక్తి. గేయాజీ అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని గురించి చాలా మందికి మనకు తెలుసు. అందుకనే ఈ యొక్క గేయాజీ ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా దగ్గరికి సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను, అతడు మహాపరాక్రమశాలి. ఇవన్నీ మనకు తెలుసు. అయినా అతడు కుష్ఠరోగి. తన యొక్క కుష్ఠరోగము ఎక్కడికి పోయినా పోలే, ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలే. అయితే సిరియనులు వచ్చి ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసినప్పుడు వారు చెరగొనిపోయేటటువంటి దినాలలో ఇశ్రాయేలు ఒక చిన్నదాన్ని తీసుకొని పోయినారు. ఆ చిన్నది ఇశ్రాయేలు దేశం నుంచి సిరియా దేశం పోయి నయమాను ఇంటిలో పనిచేస్తుంది. అయినా కూడా దేవుని బిడ్డగా మనం చూడగలము. చిన్నది చెప్పింది తన అయినటువంటి సత్యము. చిన్న బిడ్డ ఇశ్రాయేలు దేశంలో దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే నా యజమాని యొక్క కుష్ఠరోగం పోతుందని చెప్పినప్పుడు ఆ చిన్నదాని యొక్క మాటను విని సిరియా యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను మరి అవన్నీ ఆ బంగారము, వెండి అవన్నీ కూడా తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వస్తాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. తీసుకొని వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు? రాజు కాడికి వెళ్ళినాడు. రాజు కాడికి వెళ్తే రాజు కొంత కలవరపడ్డాడు. కాబట్టి ఆ కలవరాన్ని వద్దని చెప్పేసి ఎలీషా చెప్పినప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి సందర్భము మనం ఎరుగుదాం. గమనించండి, 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 5వ వచనము. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రికలు పంపించదని ఆజ్ఞించిన కనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తులను తీసుకొని పోయి రాజునకు ఎండి బంగారము, దుస్తులు. ఈరోజు మనుషుల్ని నష్టం చేసేదే. బంగారము, వెండి, డబ్బు. ఒకప్పుడు విశ్వాస జీవితం ఉన్నటువంటి వారు ఎవడు వెండిని ఆశించలేదు, బంగారాన్ని ఆశించలేదు, డబ్బుని ఆశించలేదు. మేము ఎరుగుదామండి, మాకున్నవన్నీ కూడా ఉంగరాలతో సహా తీసి అతల పడేసి వచ్చినాం. మేము ఈ రోజుల్లో ఎన్ని ఉంగరాలు పెట్టుకుంటే అంత పెద్ద బోధకుడు, ఎన్ని గొలుసులు వేస్తే అంత పెద్ద బోధకురాలు, ఎంత డబ్బు ఉంటే వానికి అంత ఘనత, ఎంత దరిద్రుడైతే అంత నీచంగా చూస్తూ ఉంటాం. ఇలాంటి దినాలలో చూస్తున్నాం సంఘాలలో. ఒకప్పుడు ఈ బంగారాలు, వెండి పెట్టుకున్నటువంటి వానికి పక్క కూడా రానిచ్చే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏమైంది? వాడిని కుర్చీలేసి స్టేజీల మీద కూర్చోబెట్టి చేస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. దేనికి ఘనత రావాలా, దేనికి ఘనత రాకూడదో అది పోయింది, ఇది వచ్చింది. ఈ దినాలలో ఉన్నాం, భయంకర దినాలలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చేసి ఇంతకాలం ఉన్నాడు గేయాజీ. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అవి తీసుకుని ఏలియా గారి దగ్గరికి వచ్చినాడు. వస్తే ఏలియా చెప్పినాడు, పోయి ఆ యోర్దాను నదిలో సేవకుందో చెప్పి పంపినాడు. మునుగుమన్నాడు. తను కష్టపోయింది కొంచెం. తర్వాత మళ్ళీ పనోడు చెప్పని పోయినాడు, మునిగినాడు, వచ్చి బాగా వచ్చేసి ఏం చేసినాడంట, ఆ కానుకలన్నీ కూడా తీసుకొని వచ్చినాడు. తీసుకోమంటే 16వ వచనంలో ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు నేనేమీ తీసుకున్నానని నయమాను చెప్పాను. నయమాను ఎంతో బతిమాలిన ఒప్పుకోలేదు. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినో మరి ఏదైనానో ఇతరమైన దేవతలకు నేను అర్పించదని చెప్పేసి 2 కంచెల గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించగలదా అంటే ఆ మాట చెప్పినాడు. పో అన్నాడు. అయితే ఇప్పుడు ఏమైనాడట? 20వ వచనము. అంతటి దైవజనుడైన ఎలీషా సేవకుడు గేయాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకున్నాడు. నయమాను కలుసుకుంటకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి వచ్చుచున్న వారిని చూసి తన రథం మీద దిగి వారిని ఎదుర్కొని క్షేమమని అడిగాను.
అతడు క్షేమం చెప్పాను. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చానన్నాడను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు తీసుకునమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి పనివారిలో 2 వాటి మీద గేయాజు వేయగా తీసుకొచ్చినాడు. గమనించండి, ఒక దైవజనుడి పేరు చెప్పి దైవజనుడు కోరినట్లు ఈ యొక్క సిరియా సైన్యాధిపతి దగ్గర గేయాజు వసూలు చేస్తున్నాడు. ఈ దినాలలో దేవుని పేరు చెప్పి, దేవుని యొక్క బిడ్డల పేరు చెప్పి ఎవరికో కావాలని ఎన్నో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనబడగలవు. ఎక్కడో ఉన్నటువంటి దాని కొరకు నేనేదో చేస్తున్నాను, మీరు కూడా చేయాలని చెప్పేసి ఇట్లాంటి మోసయుక్తంగా చేస్తున్నటువంటి విషయాలు, ఒట్టి అబద్ధాలు చెప్తున్నాం. జాగ్రత్త. ఎట్లని ఉచ్చుల్లోనూ ఉరిలోనే పడతారు. ఉరిలో పడతాడు. ఇప్పుడు పడ్డాడు, ఉచ్చుల్లో పడ్డాడు. ఒక దైవజనుడి పేరు చెప్పి, దేవుని బిడ్డలారా, దైవజనుడి భక్త్ సింగ్ గారి యొక్క సహవాసములో గొప్ప సత్యములో ఉన్నటువంటి మనము ఒక డబ్బు విషయం కానీ, ఒక మాట విషయం కానీ ఎంతో నమ్మకమైనటువంటి సేవజనుడి యొక్క సంఘంలో ఉన్నాం. గొప్ప దైవజనుడి ద్వారా దేవుడు ప్రారంభించిన పరిచర్లో ఉన్నాం. ఈరోజు ఎన్ని మోసాలు, ఎంత అబద్ధాలు, ఎంత డబ్బు మీద ఎంత దౌర్భాగ్యమైన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. గేయాజు లాంటి దినాలలో ఉన్నాం. గేయాజు లాంటి యొక్క వారి మధ్యలో ఉంటున్నాం. ఇప్పుడు ఆశించినాడు, ఆ దైవజనుడి పేరు చెప్పి వేడి తీసుకొని ఇంట తీసుకొచ్చుకున్నాడు. మళ్ళా వచ్చి ఏమి ఎరగనట్టే ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఎలీషా గారు అడిగినారు, ఎక్కడికి పోయినావు అని అడిగితే, నేను ఎక్కడికి పోలేదు దైవజనుడు అని చెప్పి సెలవిచ్చితే ఏమన్నాడు? గమనించండి, నేను చదువుతున్నాను, వినండి. 25లో అతడు లోపలికి వచ్చి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాడిని చూసి, గేయాజీ నీ వెచ్చట్టుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన ఎచ్చడికి పోలేదు. అబద్ధికులు అయిపోయినారు ఈ రోజుల్లో. అబద్ధికులు ఎక్కడికి పోయినా కూడా అబద్ధాలు చెప్తున్నారు. సత్యం పోయిందండి, అబద్ధాలు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోలేదు అన్నాడు. ఎక్కడికి పోలేదు. ఒకవేళ ఒప్పుకుంటే బాగుంటుండే, ఒప్పుకున్నాడు. యథార్థం లేని దినాల్లో ఉన్నాం, మోసకరమైన దినాల్లో ఉన్నాం. నిన్ను ఏది మోసం చేస్తుంది? డబ్బు మోసం చేస్తుందా? బంగారం వెండి మోసం చేస్తుందా? ఈ లోక గణతలు మోసం చేస్తున్నాయా? దురాశ మోసం చేస్తుందా? నష్టపోవద్దు. ఇంతకుముందు చెప్పినాము. యేసు ప్రభువారి శిష్యుల్లో 12 మందిలో ఒకడు ఎట్లయినాడో తెలిసి చెప్పినాము. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడికి పోలేదని అబద్ధం ఆడినాడు. 26వ వచనం, అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఓలివా చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? దేవుని సంఘాన్ని, దైవజనుడి యొక్క పరిచర్యను అడ్డం పెట్టుకుని దోసుకునే వారులారా, రేపు రాబోతుంది కుష్ఠరోగం రాబోయేటువంటి దినం వస్తున్నది. ఇది సమయమా? ఎంత బాధకరమైన విషయం. ద్రవ్యమును, వస్త్రాలను, ఓలివా చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను చూసినారా? బంగారము, వెండి, ఇండ్లు కొనుక్కోవడము, తోటలు కొనుక్కోవడము, డబ్బు సంపాదించుకోవడము, వ్యాపారాలు చేసుకోవడము, ఇవన్నీ ఇది సమయమా? దొరికిందా? ఇదే దొరికిందా? దేవుని సొమ్మే దొరికిందా నీకు మోసం చేయడానికి? జాగ్రత్త. వస్తుంది, ఒక రోజు వస్తుంది. వచ్చింది గేయాజుకి. ఇస్కరియోతు యూదాకు వచ్చింది, గేయాజుకి వచ్చింది. అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఆడొద్దు. అబద్ధికులకు పరలోకం లేదు, ధనవంతులకు పరలోకం లేదనుంది. ధనవంతుల కంటే ఇట్లాంటి మోసయుక్తంగా సంపాదించేటువంటి ధనవంతులకు, నేను నిజమైన ధనవంతుల గురించి చెప్పట్లేదండి. బైబిల్లో ధనవంతులు ఉన్నారు. యోబు ధనవంతుడే, అబ్రహాం ధనవంతుడే, దావీదు ధనవంతులు ఉన్నారు. కానీ ఇలాంటి మోసయుక్తంగా సంపాదించుకొని డబ్బు ధనవంతులు కాదు చెప్పేది. అందుకనే ఇప్పుడు గేయాజుకి వచ్చేసింది. పాపం పండింది. ఏం చెప్తున్నాడు చూడండి, దైవజనుడు ఏం చెప్తున్నాడు చూడండి. 27, కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్ఠరోగము కలిగి ఎలీషా నుంచి
బయలు వెళ్ళెను. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బిడలారా గమనించండి, గేయాజిలాగా ఉండొద్దు. గొప్ప దైవజనుడు ఎలీషా లాంటి యొక్క దైవజనుని యొక్క పరిచర్యలో మనం ఉన్నాము. భక్సింగ్ గారి యొక్క సహవాసంలో ఏలియా దగ్గర ఉన్నటువంటి దైవజనుడు ఎలీషా అలాంటి విధంగా మనం జీవిస్తాము. ప్రియ విశ్వాసులారా, బాధ్యత గలవారులారా, దేవుని దాసులారా, స్వార్థపరమైన దినాల్లో ఉన్నాం. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3లో చెప్పినట్లు అంచె దినముల్లో ఉన్నాం, అపాయకరమైన దినంలో ఉన్నాం. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి ఇలాంటి దినాలలో ఉండి ఈ విషయాలను మనం ఎరిగి ఉండి కూడా అనుసరించకపోతే గొప్ప నష్టానికి, అటు ఇస్కరియోతు యూదాలాగా ఇటు గేయాజిలాగా నష్టపోతాం. కాబట్టి దయచేసి నష్టపోవద్దని ప్రభువు నామమున మీ అందరికీ మా యొక్క చేతులెత్తి మొక్కుతున్నాం. అనుసరించండి, సత్యాన్ని అనుసరించండి. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఇప్పటి వరకు ఇలాంటి మోసయుక్తమైన పనులు చేస్తే ఇప్పటి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. లాస్ట్ సమయంలో అవకాశం ఇస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగపరుచుకుందాము. ప్రభు కొరకు విశ్వాస జీవితంలో తీర్మానం కలిగి జీవిస్తాం. ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, వినిపించిన మాటలు మాకు మేలుకై జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తే స్మరణ ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.